ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒక మాజీ మంత్రి అయ్యుండి కూడా కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరినీ, ఎమ్మెల్యేలందరినీ గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు అన్న వ్యాఖ్య ఎంత నీచమైన వ్యాఖ్య అంటే, తను ఒక మంత్రిగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయింది. ఇప్పుడు అంటే తన నోరే దానికి కారణం, ముఖ్య మూలం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలందరూ, ఈ మంత్రులందరూ మహిళల్ని కించపరిచి మాట్లాడతాం, అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడతాం. తను కూడా అసెంబ్లీలో అసహ్యంగా నాలుకలు దుప్పుతూ, మూతులు తిప్పుతూ ఐస్ క్రీమ్ అని చెప్పి మీడియాల్లో పొద్దుగూకులు ఈ రోజా మాట్లాడతాం. డబల్ మీనింగ్ వర్డ్ తోటి మాట్లాడి ఇంత నీచమైన మాటలతోటి ఈరోజు డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోయిన ఘనత ఈ రోజు. ఆ కడుపు మంటతోటి ఏం మాట్లాడుతుందో కూడా తెలియని పరిస్థితి. లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని నోటికొచ్చిన బూతులు, నీచమైన నికృష్టమైన చేష్టలతోటి హీనమైన మాటలు మాట్లాడి ఈ రోజాని మేమందరం, ఈ మహిళలందరూ, ఈ మహిళా లోకం నుండి ఖండిస్తున్నాం. తను ఆడదే కాదు, ఎంత నీచమైన వ్యాఖ్య అంటే, తను ఒక మంత్రిగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయింది. ఇప్పుడు అంటే తన నోరే దానికి కారణం, ముఖ్య మూలం. గతంలో నువ్వేంటో 5 లక్షల రూపాయలు కూడా లేకుండా చెక్ బౌన్స్ అయిన గత జీవితం నీది. ఈ రోజు నువ్వు అహంకారంతో, డబ్బు మతంతో నీ నోటికి వచ్చినట్టు ఒక ప్యాకేజీ స్టార్ నువ్వు. నీకు జగన్మోహన్ రెడ్డి వెనకాలండి ఎలా నడిపిస్తున్నాడు, ఎలా మాట్లాడిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నీకు ఇప్పటిదాకా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని ఇప్పటిదాకా నీ మీద సింపతి చూపించి వదిలేరు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఈ తీరి మార్చుకోకపోతే నీకు సరైన గుణపాఠం చెప్తాం. నీ మీద సరైన చర్యలు తీసుకోకపోతే మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మహిళలు ఎవరు ఊరుకో. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు మాట్లాడిన బహిరంగ సభ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మేము కోరుకుంటున్నాం.